వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం వేరుశనగలో జిప్సం వేస్తే అధిక దిగుబడులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. భారతదేశంలో పండించే ప్రధాన నూనె గింజల పంట వేరుశనగ. అధిక దిగుబడిని పొందటానికి సరైన రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులు పాటించటం చాలా ముఖ్యం. తెగుళ్ళు, పురుగులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు గురయ్యే రకాలను మంచి యాజమాన్య పద్ధతులతో పండించినా మంచి దిగుబడినివ్వవు. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులను, తెగుళ్ళు, పురుగులను తట్టుకునే రకాల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోయినా మెరుగైన దిగుబడిని పొందలేము. కాబట్టి సరైన రకాలను సరైన యాజమాన్య పద్ధతుల్లో పండిస్తే మంచి దిగుబడులు పొందగలరు. వేరుశనగలో దిగుబడిని ప్రభావితం చేసే యాజమాన్య పద్ధతుల్లో అతి ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం. ఎరువుల మోతాదు, ఎరువుల రకం, ఎరువులు వేసే సమయం, ఎరువులు వేసే విధానం చాలా కీలకమైన అంశాలు. అయితే ఎరువుల వాడకం ఎలాగో చూసుకుంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించాలి. ఆఖరి దుక్కులో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువును సమానంగా వెదజల్లాలి. భాస్వరం, పొటాష్ మొత్తం మోతాదును ఆఖరి దుక్కులో వేయాలి. వర్షాధారం కింద సాగు చేసే పంటల్లో మొత్తం యూరియాను విత్తేటప్పుడే వేసుకోవాలి. నీటిపారుదల కింద 2 భాగాల యూరియాను విత్తేటప్పుడు 1 భాగం, విత్తిన 30 రోజులకు పైపాటుగా వేయాలి. వర్షాధార పంటలో 1 ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్. అదేవిధంగా నీటిపారుదల కింద 1 ఎకరాకు 27 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి. వేరుశనగలో డైఅమ్మోనియం ఫాస్ఫేట్ను వినియోగించకూడదు. ఎందుకంటే వేరుశనగకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో లభించే కాల్షియం, సల్ఫర్ మంచి దిగుబడికి, అధిక నూనె శాతానికి అవసరం. వేరుశనగ పంటకు కాల్షియం, గంధకం అవసరమైన ప్రధాన పోషకాలు. వేరుశనగ గింజల్లో 50% నూనె, 25% ప్రోటీన్లు ఉంటాయి. దీనికి గంధకం అవసరం. వేరుశనగ దిగుబడి కాయ, గింజ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి కాల్షియం అవసరం. ఈ 2 పోషకాలు జిప్సంలో కూడా లభిస్తాయి. జిప్సం ప్రాముఖ్యత ఏంటంటే జిప్సంలో వేరుశనగకు అవసరమైన కాల్షియం 24%, గంధకం 18.6% ఉంటాయి. ఇది ఈ 2 పోషకాలను అందించడమే కాకుండా నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తూ మంచి దిగుబడిని ఇస్తుంది. వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తికి కాల్షియం అవసరం. ఇది చెట్టును తట్టుకోవడంతో పాటు కాయలు నిండుగా పప్పు రావటానికి సహాయపడుతుంది. కాల్షియం లోపం వల్ల గింజలు ఏర్పడని డొల్లకాయలు ఎక్కువగా వస్తాయి. పంట వేర్లు గాలిలోని నత్రజని స్వీకరించే సామర్థ్యాన్ని, అలాగే పూత దిగుబడులు తగ్గిపోతాయి. వేరుశనగలో నూనె ఏర్పడటానికి గంధకం అవసరం. ఇది కాయల రంగును మెరుగుపరచడంలో, ఆకులు పసుపు రంగుకు మారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గంధకం లోపం వల్ల ఆకులు చిన్నవిగా మారి వాటి రంగును కోల్పోయి పసుపు రంగులోకి మారుతాయి. జిప్సం వేసే సమయం, పద్ధతిని చూసుకుంటే కాల్షియం, గంధకాన్ని విడివిడిగా సరఫరా చేయడానికి బదులుగా జిప్సం 200 కిలోలు గరిష్ట పూత దశలో, ఖరీఫ్లో అయితే 35 నుండి 40 రోజులకు, రబీలో అయితే 40 నుండి 45 రోజులకు మొక్కల మొదళ్ల వద్ద వేయటం వల్ల జిప్సం వినియోగ సామర్థ్యం మెరుగవుతుంది. జిప్సం వేసిన తర్వాత మట్టిలో కలియబెట్టితే కాయలు వచ్చే చోట పడి వాటికి అందుబాటులో ఉంటుంది. విత్తే సమయంలో లేదా ఊడలు నేలలోకి చొచ్చుకుపోయే సమయంలో జిప్సంను ఉపయోగించటం వల్ల పోషకాలను గ్రహించే సామర్థ్యం మెరుగుపడుతుంది. మట్టి pH 8.5 కంటే ఎక్కువ ఉంటే జిప్సం వాడకానికి ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. తేమ ఉన్న భూమిలో జిప్సం వేయటం ఉత్తమం. జిప్సంను పొడి చేసి పంట చుట్టూ 5 సెంటీమీటర్ల మట్టిలో కలపాలి. ఇలా చేసినట్లయితే వేరుశనగ గింజలు మంచి పరిమాణంలో ఏర్పడతాయి. కాల్షియం మరియు గంధకం అందుబాటులోకి వచ్చి వీటి వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. భూసారాన్ని మెరుగుపరిచి మంచి దిగుబడి పొందేందుకు సహాయపడుతుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వేరుశనగలో అధిక దిగుబడి మరియు నూనె శాతం కోసం ఉత్తమ రకాలను ఉపయోగించాలి. భూసార పరీక్ష చేయించి ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ధారించాలి. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్కులో సమానంగా వేయాలి. భాస్వరం 100 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం 33 కేజీల మ్యారేట్ ఆఫ్ పొటాష్ చివరి దుక్కులో వేయాలి. వర్షాధార పంటకు 18 కేజీల యూరియా విత్తేటప్పుడు మొత్తం వేయాలి. నీటిపారుదల పంటకు 27 కేజీల యూరియా 2 విడతలుగా వేయాలి. డిఏపి వాడకాన్ని నివారించి భాస్వరం కోసం కేవలం ఎస్ఎస్పి ఉపయోగించాలి.
కాల్షియం, గంధకం వల్ల కాయలు నిండుగా ఏర్పడి నూనె శాతం పెరుగుతుంది. కాల్షియం లోపం వల్ల డొల్లకాయలు, గంధకం లోపం వల్ల ఆకుల పసుపు రంగులోకి మారుతాయి. ఖరీఫ్లో 35 నుండి 40 రోజులకు, రబీలో 40 నుండి 45 రోజులకు 200 కేజీల జిప్సం వేయాలి. మట్టిలో తేమ ఉన్నప్పుడు జిప్సం వేసి 5 సెంటీమీటర్ల లోతుకు కలుపుకుంటే భూసారాన్ని మెరుగుపరిచి ఆరోగ్యకరమైన మొక్కలు పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు.